ఫ్రెండ్స్, మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది. గోల్డ్, బంగారం రేటు మరి ఇప్పుడు ఒక వారం రోజులు పెరిగితే 10 రోజులు తగ్గుతుంది, 10 రోజులు తగ్గితే వారం రోజులు పెరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? మరి చాలామంది విశ్లేషకులు కూడా ప్రపంచంలో దాదాపు ఈ యొక్క బంగారం రేట్లు భారీగా పడిపోతున్నాయని, 1,00,000 కంటే తక్కువగా రాబోతుందని భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకు ఇలా అంటున్నారంటే, యాక్చువల్లీ ఈ ప్రపంచంలోని ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఏదైతే మరి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, అలాగే మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధాలు మరి ఇక్కడ జరుగుతున్న క్రమంలో, పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్న క్రమంలో కొంత అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఈ బంగారం ధరలు పెరిగాయని, అలాగే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టడంతో బంగారం ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్ కూడా బలపడటం, అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు అమెరికా కూడా ఇజ్రాయెల్కు ఇరాన్పై దాడి చేయొద్దని, కొంత సంయమనం పాటించాలని, ఖచ్చితంగా ప్రపంచంలో శాంతికి ఏర్పాటు చేయాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో ఈ బంగారం రేటు రాబోయే రోజులు ఎలా ఉంటుందనేది ఒక బులియన్ మార్కెట్లోని ఒక ఇన్వెస్టర్ మాటల్లో ఎలా ఉందంటే, ఆయన దాదాపు 1,30,000 చిల్లర ఇప్పుడున్న 10 గ్రాముల బంగారు ధర రాబోయే రోజుల్లో ఎంత తగ్గబోతుంది అని ఆయన ప్రశ్నిస్తే, ఆయన ఎంత తగ్గినా కానీ ఇప్పుడున్న యుద్ధాలన్నీ ఆగినా సరే, ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం ఈ మూడు ఆగి ఉన్నా సరే ఖచ్చితంగా ఒక 10% తగ్గే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నారు. ఇంకా ఆయన ప్రశ్నించగా ఇంకా తగ్గే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నించగా, ఏ దేశమైనా సరే ఒక దేశం దివాలా తీసి ఆ దేశంలో ఉన్న బంగారం మొత్తం వేరే ప్రపంచ బ్యాంకు కానీ వేరే దేశాలకు అమ్మినట్లయితే మరొక 5% తగ్గే అవకాశం ఉందని కూడా ఆయన బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్ అయితే ప్రకటిస్తున్నారు. ఇంకొక మార్గం ఏమన్నా ఉందా తగ్గడానికి అని ఆయన ప్రశ్నిస్తే, రాబోయే రోజుల్లో ఏదైతే ఈ చిన్న చిన్న యుద్ధాలన్నీ ఆగేసి డాలర్ బలపడితే, ఖచ్చితంగా డాలర్ బలపడితే ఈ యుద్ధాలన్నీ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఉంటే మాత్రం దాదాపు 15-20% తగ్గే అవకాశం ఉందని, ఏది తగ్గినా సరే ఇప్పుడున్న 1,30,000 దాదాపు తీసేస్తే కేవలం 1,00,000 వరకే తగ్గే అవకాశం ఉందని ఆయన ఫైనలైజ్ చేసి చెప్పారు. ఎందుకంటే వారు బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లు దాదాపు నెక్స్ట్ జరగబోయే 10-15 సంవత్సరాల తర్వాత వారు లైఫ్ ఇన్వెస్ట్మెంట్ను ఇమాజినేషన్ చేసి చెప్పే వారికి ఒక ఉంటుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన ఏదైతే ఈ ₹1,00,000 రేటు తగ్గుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం కొనే వాటిపై ఎక్కువగా ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే 10% ట్యాక్స్ను ఎక్కువగా విధిస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు కూడా కేంద్రం మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి బంగారం రేటు తగ్గుతుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.